అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ముందుగా వారికి దక్షిణ గోపురం వద్ద ఈవో బాపిరెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ పరిపాలనా భవనంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి ప్రముఖులకు శ్రీకాళహస్తి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అధికారిక ఆహ్వానం పలకడం జరిగిందని తెలిపారు. తద్వారా శ్రీకాళహస్తి దేశ నలుమూలల శ్రీకాళహస్తి ఖ్యాతి ప్రసిద్ధి చెందుతుందని, అదేవిధంగా శివరాత్రి బ్రహ్మోత్సవంలో దేశంలో ఉన్న అన్ని శైవ క్షేత్రాల్లో నిర్వహించుకోవడానికి మన దేవస్థానం ద్వారా తెలియజేసినట్లు అవుతుందని అన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా మాట్లాడారు. మున్నెపెన్నడూ లేని చూడని విధంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, అందులో భాగంగా పోలీసు బందోబస్తు పటిష్టం చేస్తున్నటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతలు కట్టుదిట్టం చేస్తున్నట్లు, వచ్చే ప్రతి ఒక్క భక్తులు మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు అదే క్రమంలో ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ రోజు రివ్యూ చేసిన తర్వాత మాక్సిమం ఆల్రెడీ 4 మినిస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగా సత్యప్రసాద్ గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఆ రోజు ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టున్నారు. ఈరోజు ఎస్పెషల్లీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అతి ముఖ్యంగా సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి. దర్శనంలోనే సర్వదర్శనంకి వచ్చిన సామాన్య భక్తులకి, మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శనమే పెద్దపీటగా భావించి ఈ రోజు చాలా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే ఇందాక సోదరుడు చెప్పాడు 50 రూపాయల టికెట్ తీశారంటే 50 రూపాయల టికెట్ ఎందుకు తీసామనే విషయాన్ని కూడా మీకు చెప్పాలి. లాస్ట్ 5 years తాలూకా ఫ్లో చూసాం. ఫ్లో చూస్తే ఒకసారి భక్తులు వచ్చే క్రమం చూస్తే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీకు ఇదే 50 రూపాయలు, అదేవిధంగా 200 రూపాయలు, 500 రూపాయలు ఉంది. సో సామాన్య భక్తులు అంటే మనకి ఫ్రీ దర్శనం చూస్తే 45,000 మంది ఉన్నారు, 50 రూపాయలు చూస్తే 5,000 మంది ఉన్నారు, 200 రూపాయలు చూస్తే 5,000 మంది ఉన్నారు, 500 రూపాయలు చూస్తే ఒక 10,000 మంది ఉన్నారు. అంటే ఈ క్రమంలో లాస్ట్ 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు. ఈ మూడింటికి 3 లైన్లు ఇచ్చి ఒకేసారి 45,000 మందికి వెళ్లే వాళ్ళకి కూడా ఒకటే లైన్ ఇస్తే కంపల్సరీగా వాళ్ళకి దర్శనం లేట్ అవుతుంది, దర్శనానికి వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి 50 రూపాయల టికెట్ ని రద్దు చేసి సామాన్య భక్తులకి ఆటంకం కలగకుండా ఉండడానికి ఫ్రీ దర్శనం 2 లైన్లో ఈ రోజు పెట్టడానికి సిద్ధపడ్డాం. అదేవిధంగా యాజ్ యూజువల్ గా 200 రూపాయలు ఉన్న టికెట్ 250 రూపాయలు చేస్తున్నాం, 500 రూపాయలు ఉన్న టికెట్ 500 రూపాయలు. ఎవరైతే విఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే దర్శనాల టైమింగ్స్ కూడా చాలా క్లియర్ గా ఈవో గారు, డిపార్ట్మెంట్లు అందరూ కూడా మెన్షన్ చేస్తున్నారు. విఐపీ దర్శనాలు వచ్చారు కదా అని సామాన్య భక్తుల దర్శనాలు ఎక్కడ ఆపరు. సామాన్య భక్తుల దర్శనాలు ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి నెక్స్ట్ డే మళ్ళా దర్శనాలు ఆగినంత వరకు కూడా కంటిన్యూగా సామాన్య భక్తులకి సర్వదర్శనం జరుగుతూనే ఉంటుంది. విఐపీ వెళ్తుంటారు, వాళ్ళతో పాటు మళ్ళీ సామాన్య భక్తులు వెళ్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా మీరు 40 ఇప్పుడు గడిచిన వారం రోజుల్లో రష్మికల్లో కూడా నేను కళ్ళకు కనిపించేలాగా శ్రీకాళహస్తిని అందంగా తీర్చిదిద్దారని చెప్పి ఎలక్షన్స్ ముందు మాట్లాడడం జరిగింది. కరెక్ట్ గా 40 టర్మ్ పాయింట్ పెట్టడానికి తెలుసు. ఈ 45 రోజుల్లో ఏ రకంగా కాళహస్తిని సుందరీకరణ చేశాం, స్వర్ణముఖిని ఏ రకంగా డెవలప్ చేశాం, ఎక్కడ కూడా చిన్న ప్లాస్టిక్ ముక్క లేకుండా క్లీన్ చేసిన ఘనత అది ఈరోజు తెలుగుదేశం పార్టీని కూటమి పార్టీగా తెలియజేసుకుంటాం. అంటే నేను రోజు పొద్దున్నేసిన వెంటనే నాకు పేపర్ కట్టించుకుంటే అలవాటు. మీ పేపర్ వాళ్ళు ఏమేమి రాస్తారో అది ½ an hourలో రెడీ చేస్తాను, అది రోజు అదే చేస్తాడు. దాంట్లో భాగంగా స్వర్ణముఖి గురించి ఎవరో మన పేపర్ వాళ్ళు రాశారు. వచ్చే శివరాత్రి లోపల దీన్ని ఈ రకంగా ఉంది, ఈ రకంగా చేస్తారు చూద్దామని రాశారు మన పేపర్లో. దాని ఛాలెంజ్ తీసుకొని ఎగ్జాక్ట్లీ 8 రోజుల్లో 6 ప్రొక్లేనర్లు పెట్టుకొని మొత్తం బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చిన్న చెత్త లేకుండా బ్రహ్మాండంగా నీట్ గా క్లీన్ గా దాన్ని చేసిన ఘనత ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటాం. రెండో పాయింట్, మనం బ్రహ్మాండంగా కనిపించాలి అని చెప్పిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు
25వ తేదీ సాయంత్రం 4 రాబోతున్నారు. అదంతా తెలిసిన విషయం వాస్తవం. దీన్ని అడ్డం పెట్టుకొని ఏం చేశారు, మన రోడ్ అయితే మెయిన్ రోడ్ ఉందో దాన్ని కలెక్టర్ గారు, నేను, ఆర్డీఓ గారు, ఈఓ గారు అందరం కలిసి తిరిగి ఈ రోడ్డు కూడా మొత్తం తార్ రోడ్డు